ఈనాడు ఈ సభకు సభాధ్యక్షులు వహిస్తున్నటువంటి మిత్రుడు యువమోర్చా అధ్యక్షులు గణేష్ కుండే గారు, ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ గారు, మన అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు, పాల్వాయ్ హరీష్ గారు, అదేవిధంగా ఎందుకంటే చాలామంది ఉన్నారు, పేరు భరత్ గారు, అనిత గారు, యశస్వి గారు, మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. భరత్ ఈ యొక్క జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ గారు, శరత్ గారికి, నితీష్ నంది అందరికీ కూడా, నితిన్ నంది గారికి, ఎందుకంటే మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమం సేపు మీ అందరూ ఉన్నారు, ఎందుకంటే సామాన్యంగా ఆలస్యము మా తరఫు నుంచి అవుతుంది, కొన్నిసార్లు కొన్ని కారణాలు మనకు ఆలస్యం అవుతుంది. మనము జనరల్గా ఏం చేస్తామంటే ఇవాళ ఒక ట్రెండ్ అయిపోయింది, ఏదైనా అనగానే మనం ఐఎస్టీ 10 గంటలే 11 గంటలకు స్టార్ట్ చేస్తాలే అనుకుంటాం, జనరల్గా టైం అయిపోయింది అట్లా. సో వీఆర్ మేకింగ్ ఇండియన్ స్టాండర్డ్ టైం యాజ్ ఇండియన్ స్ట్రెచబుల్ టైం. ఇది మన దేశం మీద మన గౌరవం కాదు, అది టైం అనేది మెయింటైన్ చేయాలి. మా తరఫున పొరపాటు కాదు, అందుకనే లేట్ వచ్చినందుకు మీ అందరితో క్షమాపణ కోరుతా ఉన్నాను. ఇది ఒక అనుకోకుండా వేరే మీటింగ్ వల్ల లేట్ అయ్యింది. చాలామంది ఇక్కడ యువకులు చూస్తాను, చాలామంది యువకులకు ఈరోజు ఒక ట్రెండ్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర చాలామంది వస్తారు, ప్రతి ఒక్కరు కూడా నేను ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి సార్, అక్కడ అడ్మిషన్ చెప్పండి సార్, ఇక్కడ అడ్మిషన్ చెప్పండి సార్. నేను వాళ్ళకి చెప్తా ఉంటాను, బాబు మీరు ఇంజనీరింగ్ ఎందుకు చేస్తారా, BA BCom BSc చేయండి. నేను BA స్టూడెంట్ని, MA స్టూడెంట్ని, రాజేంద్ర అన్న BSc MSc చేశాడు, మా ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు కూడా BA చేశారు, వారు డాక్టర్ చేశారు. నేను చాలామంది ఇక్కడ అంజిరెడ్డి గారు కూడా హ్యూమానిటీసే. కాబట్టి ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక ఉద్యోగాల కోసమే అని చాలామంది అనుకొని ఇంజనీరింగ్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ కూడా వాళ్ళని బాగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఒక ఇంజనీరింగ్ కాలేజ్, నేనుగా ఇంజనీర్ చదివే వాళ్ళని తక్కువ చేయట్లేదు, ఎందుకంటే మా ఫాదర్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసరు, మా తమ్ముడు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసరే. కాబట్టి ఇంజనీరింగ్ చేసేవాళ్ళని తక్కువ చేయడం అయినా కూడా చెప్తా ఉన్నాను. ఒక తండ్రి తన కొడుకుని తీసుకొని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ముందు పోయి చూస్తున్నాడు. దాన్ని ఒక వాచ్మెన్ వచ్చిండు, ఏం సార్ ఇలా బిల్డింగ్ చూస్తున్నావు అన్నాడు. ఏం లేదా మా అబ్బాయిని కాలేజ్లో చేర్పించాలనుకుంటున్నా, ఎట్లుంది అని చూస్తున్నా అన్నాడు. ఆ వాచ్మెన్ ఏమన్నాడు అంటే, సార్ బ్రహ్మాండ కాలేజ్ సార్, AC రూములు సార్, బ్రహ్మాండ ల్యాబ్ సార్, మంచి ఫ్యాకల్టీ సార్ అన్నాడు. ఈ పేరెంట్ని అడిగిన ఆయన్ని, వాచ్మెన్ని, అరే మీకేట తెలుసు సార్ అన్నాడు. నేను కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ సార్ అన్నాడు వాడు. అందుకనే డోంట్ రన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. అది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యోగాలు ప్రభుత్వం అందరికీ ఇవ్వలేదు, ఉద్యోగాల నిర్మాణం కావాలి, ఉద్యోగాలు నిర్మాణం చేసేటటువంటి ఒక విధానం రావాలి. అది నరేంద్ర మోదీ గారు చేస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ద్వారా లక్షలాది ఉద్యోగాల్ని మనం క్రియేట్ చేసినాం. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రోజ్గార్ మేళా పెట్టి దాదాపు 2.5 లక్షలు ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రైల్వేస్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్తో పాటు ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాల నిర్మాణం చేసేటటువంటి విధానమే ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు భారతదేశం అంటే చులకనంగా చాలామంది మాట్లాడతారు. వాళ్ళు చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, భారత్ మాత అని అంటే భారత్ మాత అని దాని మీద కూడా వాళ్ళు చులకంగా మాట్లాడడం మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్ళు ఉన్నారు, ప్రియాంక్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. భారత మాత మన తల్లి లాంటిది. ఒకసారి ఒక రైల్వే స్టేషన్లో ఒక చిన్న బాబు ఏడుస్తూ ఉన్నాడు. ఒక పోలీసు వాడు వచ్చి అడిగింది ఆయన్ని, అరే బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా అమ్మ తప్పిపోయింది, మీరు తప్పిపోయాను, నాకు అమ్మ కావాలి అంటుంటాడు. ఆ పోలీసు వాడు అడుగుతాడు, మీ అమ్మ ఎట్లుంటుంది బాబు అంటే, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది సార్, చాలా ప్రపంచం అందరికీ అందంగా ఉంటుంది అంటే అప్పుడు ఈ పోలీస్ ఆయన చేసే సంఘాలు తీసుకొని అందమైన లేడీస్ దగ్గరికి పోయి
ఈమె అడుగుతా ఉన్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక చిన్న కార్నర్లో ఒక లేడీ స్పాట్ మచ్చలు మొత్తం మొహం మీద నల్లగా చాలా బీద స్థితిలో అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఈ పోలీసు వాడిని అనిపోయి ఆయన దగ్గర అడుగుతాడు, ఏమమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని. అంటే నా కొడుకు ఈయన నీ కొడుకు అంటే అవునమ్మా ఈయనంటే కావడించుకుంటారు. ఈ పోలీసు వాడు అబ్బాయిని అడుగుతాడు, అరే నువ్వు అమ్మ అందంగా ఉందంటావున్నా కదా అంటే, మా అమ్మ ప్రపంచంలో అందరికన్నా అందరికీ ఈ దేశం కూడా నా తల్లి, ఏదైనా ఇంతకన్నా అందమైనటువంటి దేశం ఉండదు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కంట్రీ ఈజ్ లైక్ మదర్. కానీ ఈరోజు ఈ దేశాన్ని కూడా ముక్కలు ముక్కలుగా చేసేవాళ్ళు చాలామంది తయారయ్యారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఉన్నాడు, మన సైనికులు సరిహద్దుల పైన సర్జికల్ స్ట్రైక్ చేస్తే దానికి నిరూపించమని చెప్తాడు, ప్రూఫ్ అడుగుతాడు. ఇది ఏదైనా దేశభక్తి కోసం మాట్లాడుతూ ఉన్నారా? ఈరోజు ఈ దేశంలో అవసరం ఏంటంటే దేశభక్తి కావాలి విద్యార్థుల్లో. మీరు చాలా దేశాలు తిరిగినట్టు కాదు, నాకు అనుభవం చెప్తాను మిత్రులారా. ఇఫ్ యూ కంట్రీ వాంట్స్ టు డెవలప్, ఇట్ ఈస్ నాట్ ఎనీ ఇజం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మనం చూస్తే జపాన్ లాంటి దేశంలో అక్కడ నాగాసాకి హిరోషిమాలో ఆటం బాంబ్ వేసిన తర్వాత ఆ దేశం అంతా కూడా నాశనం అయిపోయింది. కానీ కొన్ని సంవత్సరాలనే ఆ దేశం ఈరోజు ప్రపంచంలో ఆర్థికంగా చాలా ప్రతిష్టమైనటువంటి బలంగా దేశంగా మారింది. దానికి కారణం ఏంది? ఇజ్రాయిల్. అది కూడా చిన్న దేశము, హాఫ్ ఆఫ్ కేరళ ఒక ఏరియా అండ్ హాఫ్ ఆఫ్ హైదరాబాద్ పాపులేషన్, ది స్మాలెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్. చుట్టుపక్కల అందరు కూడా ఎనిమిస్ ఉన్నారు. ప్రపంచంలో అన్ని దేశాలు ఏవైతే ఈ చుట్టుపక్కల ఇజ్రాయెల్ పక్క దేశాలన్నీ కూడా దే ఆర్ ఎనిమికల్ టు ఇజ్రాయిల్. కానీ ఆ చిన్న దేశంతోనే ఈరోజు ప్రపంచం అంతా కూడా భయపడుతున్నారంటే ఇజ్రాయిల్లో ఈరోజు ప్రతి ఒక్క యువకుడు దేశం కోసం చావాలి, పని చేయాలి. ఎనీ పర్సన్ 18 years అబోవ్ వాడు మిలిటరీలో చేరితేనే వాళ్ళకి యూనివర్సిటీ అడ్మిషన్, వాళ్ళకి అటువంటి ఒక నేషనలిజం ఉంది. కాబట్టి ఈ చిన్న దేశమైనా ప్రపంచంలో అన్ని దేశాలతో ఈరోజు భయపడకుండా ఎదుర్కొంటుందంటే ఇజ్రాయెల్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రకమైన చాలా దేశాలు ఉన్నాయి మనకు. ఉదాహరణ కోసం నేను అందుకే చెప్తాను, ఇఫ్ ఎ కంట్రీ హ్యాస్ టు డెవలప్, ఇట్ ఈస్ నాట్ కమ్యూనిజం. ఇఫ్ ది కంట్రీ హ్యాస్ టు డెవలప్, ఇట్ ఈస్ నాట్ సోషలిజం. ఇఫ్ ది కంట్రీ హ్యాస్ టు డెవలప్, ఇట్ ఈస్ ఓన్లీ నేషనలిజం త్రూ విచ్ కంట్రీ కెన్ డెవలప్. దేశభక్తితోనే దేశం మనం అభివృద్ధి చెందుతాం. దేశం గురించి ఆలోచించడానికి ఈ దేశం పైన 326 BCలోనే ఎలక్షన్ వచ్చాడు, మన పైన దాడి చేశాడు. ఈ దేశంపై దాడి చేసినటువంటి సెల్యూకస్ని ఇక్కడ పెట్టి మన పైన పరిపాలించాడు. సెల్యూకస్ వెళ్ళిపోయిన తర్వాత, ఎలక్టెడ్ వెళ్ళిపోయిన తర్వాత మన దేశం మీద చంజేయి ఖాన్ వచ్చాడు, ముఘల్ వచ్చాడు, ఔరంగజేబ్ వచ్చాడు, మొహమ్మద్ గజనీ వచ్చాడు, గోరీ వచ్చాడు, చివరికి పోర్చుగీస్ వచ్చారు, చివరికి స్పానిష్ వచ్చారు, ఇంగ్లీష్ వచ్చారు. బ్రిటిష్ వారు మన దేశాన్ని 100 సంవత్సరాల పైగా పరిపాలించారు. బట్ ఏమి అంటే ఈ దేశాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అస్సాం నుంచి అహ్మదాబాద్ దాకా మన సంస్కృతిని వాళ్ళు ముట్టుకోలేకపోయారు. అండ్ దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ దిస్ కంట్రీ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఇన్వేజన్ ఫ్రమ్ సెవరల్ కంట్రీస్. ఈరోజు భారతదేశం ఐక్యత ఉందంటే ఈ దేశంలో ఉన్న సంస్కృతి, మన ఇథోస్, మన నేషనల్ దేశభక్తి. కానీ బాధ ఏమనిపిస్తుందంటే ఈరోజు ఒక నాయకుడు మాట్లాడతాడు, నేపాల్లో జంజీ ఏ విధంగా అయితే రోడ్ల మీద వచ్చారో ఆ ప్రభుత్వాన్ని పడగొట్టాడో ఇండియాలో కూడా జంజీ చేయాలంటాడు. ఇంకో నాయకుడు అంటాడు, బంగ్లాదేశ్లో జంజీ ఎట్లయితే విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో భారతదేశంలో కూడా సృష్టించాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను వాళ్ళకు. భారతదేశంలో యువత, భారతదేశంలో జంజీ ఈ దేశాన్ని ప్రేమిస్తారో మోదీ గారు చేయబట్టే ఈ దేశంలో ఉన్న యువత మోదీ గారు వెంటనే ఉంటారు, దేశంతో ఉంటారు. మీ యొక్క విధ్వంసని మాటలకు వినరు, నమ్మరు అనే విషయాన్ని కూడా మీకు చెప్తా ఉన్నాను మిత్రులారా. టుడేస్ యూత్ స్టాండ్స్ విత్ ఇండియా. ఈరోజు యువకులంగా భారతదేశంతో ఉన్నారు, భారతీయులుగా భారతదేశంతో మనం ఉన్నాం. ఈరోజు యువతకు ఈరోజు నరేంద్ర మోదీ గారు చేసిన కార్యక్రమం మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ దానికన్నా ముందు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రం వస్తే
రేవంత్ రెడ్డి గారు ఏమన్నారండి, మీరు జాబ్ క్యాలెండర్ పెడతాన్నాడు. ఎక్కడ పోయింది మీ జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ లేక కాలేజీలకు విద్యార్థులకు 10,000 కోట్లు బకాయిలు ఉన్నాడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఎక్కడ పోయినాడు ఈ రేవంత్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లు టీచర్లు లేరు. అక్కడ పార్ట్ టైం లెక్చరర్స్ యూనివర్సిటీస్ నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ పోయిందంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంట్లో నువ్వే కదా ఎడ్యుకేషన్ మినిస్టర్. 1,000 కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు ఉస్మానియా యూనివర్సిటీకు. 1,000 రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఇలా ఉన్నాడు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యువతని మోసం చేసింది. యువత ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం యొక్క విధానాలను వ్యతిరేకిస్తుంది. ఈరోజు కేవలం కమిషన్ల కోసమే, కాంట్రాక్ట్ల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. యువతని గాలికి వదిలేసింది. అశోక్ నగర్ లైబ్రరీలో చూడండి మీరు ఏ విధంగా నిరుద్యోగులు అక్కడ పడి ఉన్నారు. ఈరోజు ఆ నిరుద్యోగ భత్తా ఇస్తాడు. ఎక్కడ పోయింది ఆ నిరుద్యోగ భత్తా అని చెప్తా ఉన్నాను. మీరు పెట్టేటటువంటి ఎగ్జామ్స్ కోర్టులో పడి 7 సంవత్సరాల టుగెదర్, అవన్నీ ఇయర్స్ టుగెదర్ అక్కడ కోర్టులలో ఉండి మన జడ్జిమెంట్ వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిందే నియామకాల కోసం. ఎక్కడ పోయినా ఆ నియామకాలను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ మోసం చేసింది మనం చూసాము. ఆ మోసాన్ని కొనసాగిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏతుందో ప్రజాస్వామ్య పద్ధతిలో రాబోయే రోజుల్లో యువత ముందుకొచ్చే ఈ కాంగ్రెస్ పార్టీని కూడా గద్దె దింపాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను యువతను పిలిపిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఈ యొక్క యువతకు ఈరోజు పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా ముందుకు రండి. మనం అందరం కూడా కలిసి మన హక్కుల కోసం పోరాడదాం, మన ఉద్యోగాల కోసం పోరాడదాం, మన ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా పోరాడదాం. నేను మీతో ఉంటాను, మేము మీతో ఉంటాము. మా యువ మోర్చా మీతో ముందు ఉంటుంది అని తెలియజేస్తాను మిత్రులారా. యువ మోర్చా నాయకత్వంలో రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయబోతున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రంలో యువ మోర్చా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేస్తుంది. మీ అందరూ కలిసి రండి, కలిసి ముందుకు సాగుదాం. ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ప్రజల్లో మనం మేలుకొలుపు తీసుకొద్దాం, జాగృతం చేద్దాం. విద్యార్థులు కూడా చదువుతో పాటు రాజకీయ చైతన్యం ఉండాలి. రాజకీయ చైతన్యం ఉండాలి యువతకు. అప్పుడే దేశం ఒక భవిష్యత్ బాగుంటుంది. ఈరోజు నరేంద్ర మోదీ గారి చేతులు బలపడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత మనం మీకు తెలియజేస్తాను మిత్రులారా, ఈరోజు ఎంతమంది ఈరోజు ఎన్నో మాట్లాడుతున్నారు ఏం చేశారని చెప్పేసి యువతకు. అటువంటి ఒక నరేంద్ర మోదీ గారు మన దేశంలో వారు వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ గతంలో 387 ఉంటే ఇప్పుడు 818, ఎంబీబీఎస్ సీట్లు 51,000 ఉంటే ఇప్పుడు 1,28,000 సీట్లు ఎంబీబీఎస్ సీట్లు పెంచాం. ఈ యొక్క 12 సంవత్సరాల్లో 77,000 డాక్టర్లు నిర్మాణమైన కొత్తగా. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎయిమ్స్ 8 ఉంటే ఈరోజు 23 ఉన్నాయి. ఐఐటి స్టూడెంట్స్ 65,000 మంది ఉంటే ఇప్పుడు 1,30,000 ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు. డబుల్ అయిపోయింది, డబుల్ కన్నా ఎక్కువ అయిపోయింది. ట్రిపుల్ ఐటీస్ 9 ఉంటే ఇప్పుడు 25 ఉన్నాయి. అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ 51,000 కాంగ్రెస్ అమలుతో ఉంటే ఇప్పుడు 70,000 దాటినాయి. యూనివర్సిటీస్ 660 ఉంటే ఇప్పుడు 1,300 ఉన్నాయి. కాలేజెస్ 18,000 ఉంటే ఇప్పుడు 52,000 అయినాయి. ఎన్రోల్మెంట్ 3.42 crores అయితే ఇప్పుడు 4.46 crores 1 crore మోర్ స్టూడెంట్స్ సిన్స్ 2014. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉన్నారు. ఐటీఐస్ 9,000 ఉంటే ఇప్పుడు 14,000 ఉన్నారు. ఐటీఐ ఎన్రోల్మెంట్ కూడా పెరుగుతూ ఉన్నాయి. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 11 ఉంటే ఇప్పుడు 120 ఉన్నాయి. విద్యాలక్ష్మి స్కీమ్ దాదాపు 60,000 విద్యార్థులకు సహకారం అందించింది. లోన్స్ ఇంత ఇప్పటి వరకు విద్యార్థులకు అబ్రాడ్ పోవడానికి కానీ చదువు కోసం కానీ 7,750 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక విద్యార్థులకు వారికి చేసిన అసిస్టెన్స్, ఫైనాన్షియల్ అసిస్టెన్స్
కాబట్టి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏతుందో 2014 ముందు 6% ఉండే, ఇప్పుడు కేవలము 3.1 మాత్రం ఉన్నది. ఇది గ్లోబల్ యావరేజ్ ఆఫ్ 4.8 ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. ఇది ఈ విధమైనటువంటి స్టాటిస్టిక్స్ మీద ముందు పెడతాను మిత్రులారా. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి విద్యార్థులు కానీ యువతకు కానీ ఇన్ని యూనివర్సిటీస్, ఇన్ని ఇన్స్టిట్యూట్స్, ఇన్ని ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చారని అడుగుతా ఉన్నాను. కేవలం ప్రజలకు అబద్ధాలు చెప్తా ఉన్నారు, అబద్ధాలు మాటలు చెప్తా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నాను, తెలంగాణ విద్యార్థులు మేలుకుంటారు. తెలంగాణ విద్యార్థులు రాజకీయ చైతన్యం ఉన్నది. తెలంగాణ విద్యార్థులు జాతీయ భావంతో ఉన్నారు. కాబట్టి ఆ జాతీయ భావం ఉన్నటువంటి కలిగే విద్యార్థులు రేపు మన దేశాన్ని, తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను ఒక అధ్యక్షుడిగా మీకు చెప్తా ఉన్నాను, రాబోయేటువంటి అన్ని ఎన్నికల్లో కూడా యువతకు ప్రాధాన్యత ఇస్తాము అని భారతీయ జనతా పార్టీ చెప్తాం. యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తాం. డీలిమిటేషన్ జరుగుతుంది, సీట్లు పెరుగుతాయి, రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. అంటే అందరు రాజకీయాలు రావడం కాదు, రాజకీయ ఆసక్తి ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఎలక్షన్సే రాజకీయాలు కాదు, మనం ప్రజల కోసం పోరాటం కూడా ఒక రాజకీయం. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు మిత్రులారా, యువత మన వైపు చూస్తూ ఉన్నది. కాబట్టి అందరం కూడా కలిసి వెలిసి రేపు రాబోయే రోజుల్లో తెలంగాణలో ఒక మంచి యువశక్తిగా నిర్మాణం చేసి ఈ యువశక్తి ఒక విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, ప్రజాస్వామ్య విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. చివరికి ఒక మాట చెప్తా ఉన్నాను మిత్రులారా, రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. రేపు 2 రోజులు అయితే 25వ తారీఖు జూన్ 1975లో ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మీరందరూ చాలామంది దాన్ని పుట్టని వాళ్ళు. 1975లో ఇందిరాగాంధీ గారు, అంటే ఇప్పుడు పెళ్లి గారి రాహుల్ గారు ఉన్నారు కదా, వారి యొక్క గ్రాండ్ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ మదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఎమర్జెన్సీ విధించింది. గ్రాండ్ మదర్ ఎమర్జెన్సీ విధించి ఈ దేశానికి నీవే ప్రధాని అని చెప్పేసి ఉంది. ఎలక్షన్స్ కోర్టుకు ఆమెకు ఎలక్షన్ పీరియడ్ కొట్టేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది ఎవరా అంటే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు అద్వానీ గారిని, వాజ్పేయి గారిని, మొదలు దేశా గారిని అందరినీ జైల్లో పంపించిందంటే 2 సంవత్సరాలు జైల్లో పెట్టారు. హైదరాబాద్లో కూడా చాలామంది జైల్లో ఉన్నారు. ఆ రోజు మన బీజేపీ కార్యకర్తలే మీసా కింద జైల్లో ఉన్నారు. మరి ఎమర్జెన్సీలో జైల్లో పెట్టి పౌర హక్కుల్ని, మన ఒక హక్కులని కూడా కాలరాసిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాజ్యాంగం గురించి మాట్లాడే అధికారం మీకు లేనే లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది మీరు. ఈ దేశాన్ని ఈరోజు సౌత్ నార్త్గా డివైడ్ చేసే ప్రయత్నం చేసేది మీరు. ఈ దేశంలో కుల మత భేద భావాన్ని విద్యను క్రియేట్ చేసేది మీరు. ఈరోజు ఈ దేశాన్ని సమగ్రతని కాపాడేది మేము, ఈరోజు భారతీయ జనతా పార్టీ. అందుకే మిత్రులారా, రాబోయే రోజుల్లో తయారున్నాం మనం. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో, యువమోర్చా నేతృత్వంలో మనందరం యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. యుద్ధం అంటే చేతుల్లో తుపాకులు కాదు, న్యాయ యుద్ధం, ధర్మ యుద్ధం. అది మనం మొదలు పెడతాం. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా మీ అందరిని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.